హలో అందరికీ, నేను మీ టీడీ. మీరు చూస్తున్నారు ది టీడీ అడ్డా 1 యూట్యూబ్ ఛానల్. ఇప్పుడున్న మన బిజీ లైఫ్లో మనకు ఫిట్నెస్ అనేది చాలా ముఖ్యం అండి. ఇప్పుడు మనకు జంక్ ఫుడ్ అని, ఫాస్ట్ ఫుడ్ అని చాలా రకాల ఫుడ్స్ అయితే మన ముందుకైతే వచ్చాయి. మనం వాటికి అలవాటు పడిపోయి మనం వాటిని తిని కొలెస్ట్రాల్ పెంచుకొని, ఫ్యాట్ పెంచుకొని మొత్తం రోగాల బారిన పడుతున్నాం. ఇక వీటన్నిటిని కొద్దిగా మానుకోవాలి. మానుకుంటే మనం కూడా కొద్దిగా ఫిట్నెస్ మీద ఫోకస్ పెట్టి మన హెల్త్ని కాపాడుకోవాలి. ఇంకా ఇప్పుడు వచ్చేసి మనకు ప్రజెంట్ జీవితంలో మనం ఒక 50-60 కంటే ఎక్కువ బతకలేకపోతున్నాం. దేనికంటే ఆరోగ్యకరమైన ఆహారం తినలేకపోతున్నాం. దానికి వల్లే మనం ఇలా రోగాల బారిన పడి ఇలా మన లైఫ్ టైం అనేది తగ్గించుకుంటున్నాం. ఇంకా మనం కూడా మన లైఫ్ టైంని పెంచుకోవాలనుకుంటే మనం ఏంటంటే మనకు ఆకుకూరలు, కూరగాయలు వాటిని తినడం అయితే మన హెల్త్కి అయితే చాలా మంచిది. అలాగే ఆయిల్ని ఎంత తగ్గించడం మంచిదంటే అసలు ఆయిల్ లేని ఫుడ్ తినాలండి. ఆయిల్ ఎక్కువ అవడం వల్ల మనకు హెల్త్ కూడా చాలా వరకు డ్యామేజ్ అయిపోతుంది. అందువల్ల ఆయిల్ ఫుడ్ అనేది తగ్గించుకోవాలి. ఇంకా ఫాస్ట్ ఫుడ్లో అయితే ఆయిల్ అయితే చాలా ఉంటుంది. బయట ఫుడ్స్ అసలు అవాయిడ్ చేయాలి, దాంట్లో ఆయిల్ చాలా ఉంటుంది. ఇంకేంటంటే మనకు మన డైలీ లైఫ్ అనేది కొద్దిగా ఫిట్నెస్ వైపు మళ్ళించుకోవాలి. ఇప్పుడు మన బిజీ లైఫ్లో మనకు ఎక్సర్సైజ్ అనేది చేయడం చాలా కష్టం అండి. మనకు ఉండేదే తక్కువ టైం. తక్కువ టైంలో మనం ఎక్సర్సైజ్ అంటే చాలా కష్టం అండి. ఆ ఎక్సర్సైజ్ అనేది మనకు సింపుల్గా మనకు అర్థమయ్యే విధంగా నేను చెప్పబోతున్నాను. ఇక ఇది మీకు యూస్ఫుల్ అయ్యే టాపిక్ అండి. ఈ వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. ఇంకెందుకు ఆలస్యం, వెళ్ళిపోదాం మన టాపిక్లోకి. అయితే వెళ్ళిపోదాం. ఇక మన టాపిక్లో ఏంటంటే మనకు హెల్త్ మరియు ఫిట్నెస్ ఈ రెండింటి గురించి నేను చెప్పబోతున్నానండి. ఇక మన హెల్త్ గురించి వచ్చేసరికి మనకు ప్రోటీన్ ఉన్న ఫుడ్, మంచి హెల్తీ ఫుడ్ తీసుకోవాలి. అలాగే ఆయిల్ ఉన్న ఫుడ్, జంక్ ఫుడ్ బయట దొరుకుతుంది కదా, అలాంటి అన్హెల్తీ ఫుడ్ అయితే తీసుకోకూడదు. ఇక ఈ అన్హెల్తీ ఫుడ్ వల్ల ఏమవుతుందంటే మన బాడీలో అనేది మన ఫ్యాట్ అనేది పెరిగిపోయి ఆయిల్ వల్ల కొలెస్ట్రాల్ పెరిగి ఇక మనకు చాలా రకాల జబ్బులు అనేవి వస్తాయి. ఇక మనకు రోగాలు లేని జీవితం మనం గడపాలంటే హెల్తీ ఫుడ్ అయితే తీసుకోవాలి. అలాగే మనకు ఎక్సర్సైజ్ కూడా ఎంతో కొంత చేయాలి. ఈ రెండు మీరు పాటిస్తే డైలీ జీవితంలో మీరు కొద్దిగా హెల్త్ అనేది ఇంప్రూవ్ చేసుకోవడానికి ఉపయోగపడుతుందండి. ఈ వీడియోలో నేను చెప్పబోయేది ఏంటంటే హెల్తీ ఫుడ్ అనేది మనకు ముందే తెలిసే ఉంటుంది. ఇక కూరగాయలు, ఆకుకూరలు, చేపలు, గుడ్లు, మాంసం అలాంటివి. అలాగని వీటిని ఎక్కువ తీసుకున్న ప్రాబ్లమే, తక్కువ తీసుకున్న ప్రాబ్లమే. మీడియంలో తీసుకోవాలి. మన ఫుడ్ ఎక్కువ తింటే కూడా అంత మంచిది కాదు, తక్కువ తింటే కూడా అంత మంచిది కాదు. ఇక మనకు సరిపోయేటట్టు మీడియంలో తీసుకోవాలి. అలా తీసుకున్నట్లయితే మన శరీరం కూడా కొద్దిగా ఈక్వల్గా ఉంటుంది. లేకపోతే అటు ఎక్కువ ఇటు తక్కువ తీసుకున్నాం అనుకో, ఎక్కువ అంటే ఆరోగ్యం చెడిపోతుంది, తక్కువ అంటే ఆరోగ్యం చెడిపోతుంది. దాన్ని లేవల్లో వస్తే మీ ఆరోగ్యం కొద్దిగా ఉంటుంది అన్నట్టు. అలాగే మనకు ఫిట్నెస్ కూడా చాలా ముఖ్యం. ఇక నేను కొన్ని ఎక్సర్సైజ్ చెప్తాను, మీరు ఇంటి దగ్గరే ఉండి చేసుకోవచ్చు. ఈ ఎక్సర్సైజ్ అనేది మనకు చైనాలో అయితే చాలామంది చేస్తారు. ఇక అదేంటంటే మనకు డైలీ లైఫ్లో మనకు చాలా దగ్గరైన ఎక్సర్సైజెస్. ఇక చైనా వాళ్ళు అర్థం చేస్తారు. ఇక నేను చెప్పేది ఏంటంటే మనకు జిమ్లో చేసే ఎక్సర్సైజ్ ఉంటాయి కదా, అలాంటివే కొద్దిగా అలాంటివి ఉంటాయి. కొద్దిగా మన హోమ్లో మన ఇంట్లో ఇలా చేస్తామో దానికి దగ్గరగా ఉంటుంది. అంటే జిమ్కు దగ్గర కాదు, మన హోమ్ వర్కౌట్స్ అన్నట్టు. ఇక హోమ్ వర్కౌట్స్ చేయడానికి వెళ్ళిపోదాం. మరి ఇంకెందుకు ఆలస్యం, పదండి వెళ్ళిపోదాం. ఇక్కడ చూడొచ్చు, నా దగ్గర అయితే 2 డంబుల్స్ అయితే ఉన్నాయి. చూడొచ్చు, ఇక్కడ ఒకటి, అక్కడ ఒకటి. ఓకే,
ఇక్కడ చూడొచ్చండి, నా దగ్గర అయితే 2 డంబల్స్ అయితే ఉన్నాయి. ఇక ఈ డంబల్స్తోనైతే మనకు ఇలా ఎక్సర్సైజ్ అయితే చేయాలి డైలీ. ఒక డైలీ కాకపోయినా 1 డే, ఒక రోజు విడిచిపెట్టి ఇంకో రోజు అలా చేయాలి. ఇక నా దగ్గర అయితే ఇవి అయితే ఉన్నాయి. ఇక మీ దగ్గర లేకపోతే కూడా మనకు 2 లీటర్ వాటర్ బాటిల్ ఉంటుంది కదా, దాంట్లో నీళ్ళు నింపైనా మీరు ఇలా చేసుకోవచ్చు. ఇక అది ఎలా చేయాలో నేను కూడా చూపిస్తాను మీకు. ఏంటంటే మనకు 2 లీటర్ వాటర్ బాటిల్ నీళ్ళు నింపాలి. నీళ్ళు నింపి 2 చేతులు ఇట్లా పట్టుకొని ఇట్లా లిఫ్ట్ చేయండి. ఓకే, ఒక మీకు ఎన్ని వీలైతే అన్ని మీరైతే చేయాలి. ఇక మనం బాటిల్తోనైతే చూపిస్తాను మీకు. ఇది మన బాటిల్ 2 లీటర్ బాటిల్, ఈ 2.5 లీటర్ బాటిల్. ఇక నా దగ్గర 2.5 లీటర్ బాటిల్ అయితే ఒకటి ఉంది. ఇక మీ దగ్గర 2 లీటర్ కానీ మీకు మొయ్యడానికి ఏది బాగుంటే దాంతోనైతే మీరు చేసుకోవచ్చు. ఇక నా దగ్గర అయితే ఇది ఉంది. దీంతో ఇలా ఎక్సర్సైజ్ అయితే ఇలా చేయండి. ఇక ఈ ఎక్సర్సైజ్ వల్ల మనకు ఈ మజిల్ అనేది కొద్దిగా ఇంప్రూవ్ అవుతుంది, స్ట్రాంగ్ అవుతుంది. సేమ్ ఈ హ్యాండ్తో కూడా ఇలా చేసుకోవచ్చు. ఇలా 2 హ్యాండ్స్ తోటి ఒక సెట్, ఇలా సెట్కు ఒక 10 అన్నట్టు మీరు పెట్టుకొని ఈ ఎక్సర్సైజ్ అయితే చేయండి. అలాగే పుషప్స్ కూడా చేయండి. ఇక సజ్జలు ఉంటాయి కదా, సజ్జలకు వేలాడి పులప్స్ కూడా చేయొచ్చు. ఇక ఇవి కూడా మనకు హోమ్ వర్కౌట్స్ కిందకే వస్తాయి. ఇంకోటి మనం మెట్లు ఎక్కడం దిగడం, ఒక 10 సార్లు ఎక్కి 10 సార్లు దిగి ఇలా కూడా చేసుకోవచ్చు. ఇంకోటి మన వాకిట్లో కానీ రోడ్డు మీద కానీ వాకింగ్ చేయడం కానీ, తిన్న తర్వాత పొద్దున కానీ అలా చేయడం కానీ హోమ్ వర్కౌట్స్ కిందకే వస్తాయి. ఇక ఇంతే కాకుండా మనకు తాడు ఉంటుంది కదా, తాడుతో కూడా మన స్కిప్పింగ్ అది చేయాలి చెమటలు వచ్చేంత వరకు. ఇక ఇది కూడా మనకు హోమ్ వర్కౌట్స్ కిందకే వస్తుంది. ఇక ఇవన్నీ చేయడం వల్ల మనకు ఫిట్నెస్ అనేది కొద్దిగా స్ట్రాంగ్గా ఉంటుంది అన్నట్టు. ఇక మనం ఫిట్గా ఉంటే మన హెల్త్ కూడా కొద్దిగా ఇంప్రూవ్ అవుతుంది. ఇక ఇవి చేస్తే మనం హెల్తీగా ఉంటామన్నా అంటే కాదు. 8-9 గంటలు నిద్ర కంపల్సరీగా ఉండాలి. దీన్ని మనకు గుడ్ స్లీప్ అంటారు. మన హెల్త్ కూడా గుడ్ హెల్త్ అంటే మనకు ఫుడ్, ఆయిల్ ఫుడ్ లేకుండా కొద్దిగా కూరగాయలు, పండ్లు, మాంసం కానీ హెల్తీ ప్రోటీన్ ఫుడ్ తీసుకుంటే కూడా మనకు హెల్త్ అనేది ఇంప్రూవ్ అవడానికి బాగుంటుంది అన్నట్టు. ఇక ఇది నువ్వెందుకు చెప్తున్నావు, అసలు నీకెట్లా తెలుసు అంటే, ఇవన్నిటినీ నేను డైలీ లైఫ్లో ఉపయోగిస్తున్నా. ఇక ఈ నా నాలెడ్జ్ మీతో పంచుకోవడానికి ఈ వీడియోలకు అయితే వచ్చాను. ఇక అదండి నా నాలెడ్జ్. మీకు నచ్చినట్లయితే ఇక ఇది మనకు డైలీ అయితే చేయాలి. ఇంకోటి స్కిప్పింగ్ తాడు ఉంటుంది కదా, ఆ తాడుతో కూడా మీరు డైలీ చెమటలు కక్కేంత వరకు స్కిప్పింగ్ అయితే ఆడాలి. ఇంకోటి మనకు పుషప్స్ కూడా ఉంటాయి, పుషప్స్ కొట్టండి. అంటే మీకు ఎన్ని వీలైతే అన్ని, ఒక సెట్లో ఒక 10, ఇంకో సెట్లో ఒక 10, అట్లా ఒక 4 సెట్స్ లేకపోతే 2 సెట్స్. ఇక మీకు అంతా కూడా రాకపోతే 1 సెట్ చేయండి, అంతే చాలు. ఇది మీకు డైలీ ఫాలో కండి. ఇక మీలో చాలా రకాల మార్పులు వస్తాయి. ఇక ఇవి చేయడం వల్ల మనకు కూడా ఒక ఫిట్నెస్ మీద మనకు ఒక పట్టు అయితే దొరుకుతుంది. ఇక ఇదండి నా వీడియో. ఇక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇక ఉంటానండి, బాయ్.